హాంకాంగ్లోని ఓ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. థాయ్పా జిల్లాలోని ఆకాశహర్మల్లో బుధవారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 44 మంది చనిపోగా 250 మందికి పైగా కనిపించకుండా పోయారు. ఆ నివాస సముదాయంలో 2000 ఇళ్లు ఉన్నాయని, అందులో కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మొత్తం 7 అపార్ట్మెంట్లలో 4800 మంది ప్రజలు నివసిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో 700 మందిని తాత్కాలిక నివాసాలకు తరలించారు. హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం నిన్న మధ్యాహ్నం 2:51 సమయంలో ఈ ఘటనపై సమాచారం అందిందని అగ్నిమాపక విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదాన్ని నంబర్ 5 అలారంగా అధికారులు ప్రకటించారు. ఈ అత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు భారీ స్థాయిలో ఫైర్ ఇంజన్లు, సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. భవనాలు దగ్గరగా ఉండడంతో మంటలు ఇతర భవనాలకు వేగంగా వ్యాపించాయి. ఘటన మధ్యాహ్నం జరిగినప్పటికీ రాత్రి వరకు ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. 128 ఫైర్ ఇంజన్లతో సహాయ చర్యలు చేపట్టగా 57 అంబులెన్స్లు ఘటనా స్థలంలో మోహరించారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.还有他们